నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షన కేబినెట్ సమావేశం. భూ సర్వే రాళ్లపై జగన్ బొమ్మ తొలగింపునకు మంత్రుల కమిటీ ఆమోదం. వైఎస్ వివేక కేసును వేగంగా దర్యాప్తు చేయండి. హోంమంత్రి అనితను కలిసిన వివేక కుమార్తె సునీత. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలతో జగన్ భేటీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని పిలుపు. రైళ్లలో గంజాయి అక్రమ నివారణకు పటిష్ట చర్యలు. జీఆర్పీఎఫ్ డీఎస్పీ మోహన్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ముఖ్యంగా పేదలకు కేటాయించిన భూ కేటాయింపులో సర్వే రాళ్లపై మాజీ సీఎం జగన్ బొమ్మతో పాటు పేరు కూడా తొలగించాలని పలువురు మంత్రులు సూచించగా వీటికి కేబినెట్ ఆమోదం తెలిపింది. బొమ్మల పిచ్చితో జగన్ 700 కోట్లు ఖర్చు చేశారని మంత్రులు చంద్రబాబుకు తెలిపారు. దీంతో జగన్ బొమ్మ పేరు తొలగించడానికి కేబినెట్ ఓకే చెప్పింది. అలాగే రాజముద్ర ఉన్నటువంటి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. మాజీ సీఎం బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని తీర్మానించారు. భూముల రీసర్వేపై కేబినెట్ లో రెవెన్యూ శాఖ నోట్ సమర్పించింది. రీసర్వే వల్ల తలెత్తిన వివాదాలపై కూడా చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల భూ యజమానుల్లో ఆందోళన నెలకొందని మంత్రులు చెప్పారు. రీసర్వే ప్రక్రియను అబయన్స్ లోని పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వస్త్రాల స్టాల్స్ ను చంద్రబాబు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు రాయితీ సదుపాయాలతో పాటుగా వారికి రుణ సదుపాయాలను కూడా కల్పిస్తామన్నారు. ఈ ప్రభుత్వం ప్రతి చేనేత కార్మికునికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కూడా ఇవే బాగుంది సార్. వీటి ప్రత్యేకత ఏంటంటే రెండు వైపులా డిజైన్ ఒకలాగా వస్తుంది సార్, పైన కింద కూడా. పైన ఏది కింద కూడా తెలియదు. సో దట్ ఇస్ రియల్లీ ఇన్ డిమాండ్ సార్. ఉప్పాడ ఎనీవేర్ ఇస్ ఎక్కడ నువ్వు? పోచంపల్లి సార్, తెలంగాణ పోచంపల్లి. ఎంతమంది పని చేస్తున్నారు ఇప్పుడు పోచంపల్లిలో? తగ్గిపోయినాయి సార్ చాలా. ఇంతకుముందు చాలా ఉండే, ఇప్పుడైతే ఒక 10,000 రూమ్స్ మాత్రమే వర్క్ చేస్తుంది. 10,000 పని చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఏమన్నా అక్కడ ఎంపోరియం అవన్నీ పెట్టి చేస్తున్నారా లేదా? కాటన్ బై సిల్క్, కాటన్ బై సిల్క్, కాటన్ బై సిల్క్ సార్. ఇది సిల్క్ బై సిల్క్ సార్. This is called Seco, sir. This is less costly. This is silk by silk, so it's more costly, sir. ఇది ఒక 8,400 అట్లా ఉంటుంది సార్. 8,400 సార్. అదంతా ఒరిజినల్ దాన్ని. ఇది 2,500 సార్. అది సార్ డిఫరెన్స్. అంతా చేత తయారు చేస్తాం సార్. సచివాలయంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ వివేక హత్య తదనంతరం పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకుని సునీత వెళ్లారు. జగన్ ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయం గురించి అనితకు ఆమె వివరించారు. కేసును పక్కదారి పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారని చెప్పారు. వైసీపీ హయాంలో హంతకులకు స్థానిక పోలీసులు అండగా నిలిచారని ఆమె హోంమంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేస్తున్న న్యాయ పోరాటానికి సహకరించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలో తన నివాసంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. అనంతరం ప్రతి ఒక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో మాట్లాడి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలని జగన్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం 100 రోజుల యాక్షన్ తో ముందుకు వెళ్తోందని రైల్వే జీఆర్పీ డీఎస్పీ మోహన్ రావు అన్నారు. బుధవారం విశాఖ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తుందని, ఆర్పీఎఫ్ తో కలిసి విశాఖ రైల్వే స్టేషన్ లో విస్తృతంగా తనిఖీలు చేసి గంజాయిని పట్టుకున్నామని అన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 134 గంజాయి కేసులు నమోదు చేశామని, ఈ కేసులో 175 మందిని అరెస్ట్ చేశామన్నారు. అరెస్ట్ అయిన వారిలో 10 మంది మైనర్లు ఉన్నారని అన్నారు. ముఖ్యంగా ఈ గంజాయి ఒడిషా నుంచి విశాఖకు గంజాయి వస్తుందని, ఉత్తరాది రాష్ట్రాలకు గంజాయి ఎక్కువగా రవాణా సరఫరా అవుతోందని అన్నారు. ప్రభుత్వం గంజా నిషేధానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. దీనికోసం రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అనే ఒక ఫోర్స్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి అధికారిని వేశారు, కొంతమంది స్టాఫ్ను కూడా ఎలర్ట్ చేశారు. అది త్వరలో ఫంక్షన్ అవుతుంది. అయితే మేము అంటే జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ కూడా ఈ గాంజా నిరోధానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఆర్పీఎఫ్ మేము కలిసి ఈ సంవత్సరం ఈ 2024లో జనవరి నుంచి ఇప్పటి వరకు 134 గాంజా కేసులు పెట్టాము. సుమారు 2,545 కేజీల గాంజాని సీజ్ చేసాము. ఇది మార్కెట్ ధర ప్రకారము సుమారు 1,27,00,000 రూపాయలు వాల్యూ. అంటే గాంజా కేసు ఒక కేజీకి 5,000 చొప్పున ఉంది కాబట్టి దాని ప్రకారము ఇది 1,27,00,000 వర్క్ చేసిన గాంజాని పట్టుకున్నాము. ఇక ఈ గాంజా మీద ఉక్కుపాదం మోపుతాము. ఇంకెక్కడి నుంచి గాంజా రాకుండా చూస్తాము. అయితే మేము పట్టుకున్న ఈ నిందితుల్ని మేము ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళందరూ మ్యాక్సిమం ఎక్కువ ఒరిస్సా నుంచే తీసుకొస్తున్నట్టు చెప్పారు. మన రాష్ట్రం ఎక్కడ అది పండించిన ఆధారాలు కనిపించడం లేదు. ఎవరు కూడా మన రాష్ట్రం తీసుకురావట్లేదు. నిందితులు మన రాష్ట్రంలో ఉన్నారు, కానీ ఎక్కువ దీన్ని తీసుకొచ్చేది మాత్రం ఒరిస్సా నుంచి తీసుకొస్తున్నారు. దానికోసమే మేము ప్రముఖ అంతర్జాతీయ ఈవెంట్ దర్శకులు వీరు మామ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ SSLS క్రియేషన్స్ అధినేత కంచర్ల అచ్యుతరావు రైజో వైజాగ్ చేస్తున్న అతిపెద్ద స్కూల్ ఛాంపియన్స్ ఈవెంట్ ప్రతి విద్యార్థికి ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. ఇలాంటి ఈవెంట్స్ మంచి స్ఫూర్తినిస్తాయని అభినందన తెలిపారు. ఎల్కేజీ నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో డ్రాయింగ్, టావ్ స్పీకర్, పాప్స్, ఫోక్ సింగర్స్ ఈవెంట్, వెస్ట్రన్ డాన్స్, రైమ్స్, క్రియేటివ్, డ్రెస్ లాంటి విభాగాలలో జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ ఎడిషన్ ఆగస్టు 17, 18న జరగనున్నాయని, మెగా ఫైనల్ సెప్టెంబర్ 1న పోర్ట్ స్టేడియం విశ్వనాథ్ కన్వెన్షన్లో జరుగుతుందని అన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 7989860680 సంప్రదించవలసిందిగా వీరు మామ తెలిపారు. ఒక్క నిమిషం. నమస్తే అండి. వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ సిరీస్ 3 ఎవ్రీ చైల్డ్ నీడ్స్ ఓవరాల్ గ్రోత్ అనే ఒక కాన్సెప్ట్తో ఎల్కేజీ నుంచి క్లాస్ 12 వరకు చదువుకునే స్కూల్ పిల్లల కోసం జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ పోస్టర్ని, ఎందుకంటే డ్రాయింగ్ కాంటెస్ట్లో మనం కాన్సెప్ట్ వచ్చేసి స్వచ్ఛ భారత్ అభియాన్గా మరి పెట్టడం జరిగింది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ అండ్ స్వచ్ఛ వైజాగ్ దీనిపైన మన పిల్లలు ఎంత క్రియేటివ్గా వాళ్ళు చేస్తారనే దానిపైన డ్రాయింగ్ కాంపిటీషన్, అట్లాగే మనకి క్రియేటివ్ డ్రెస్ చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు రకరకాల ఒక మంచి సోషల్ కాజ్తో కానీ ఏదైనా ఒక మంచి అవేర్నెస్తో కానీ క్రియేటివ్ డ్రెస్సెస్ కాంటెస్ట్ వచ్చేసి ఎల్కేజీ టు 3rd స్టాండర్డ్, అలాగే రైమ్స్ కాంటెస్ట్ 3 years నుంచి 5 years, అండ్ అలాగే బూగీ త్రో. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లేపాక్షి భూముల్లో జరిగిన ఆక్రమణలపై విచారణ చేపట్టడంతో ఆయా భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి ఆయన మీడియాతో మాట్లాడుతూ 8,844 ఎకరాల భూములను కారు చౌకగా కేవలం 500 కోట్లకు కొట్టేయాలని జగన్ ప్రయత్నించారని, ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు. తక్షణమే విచారణ చేపట్టి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ భూములపై కూడా ప్రభుత్వం 4,000 కోట్ల రుణం తీసుకున్నారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లా శ్యాంప్రసాద్ రెడ్డికి ఏమంటారు మొత్తం ఇచ్చింది,
హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏ విధంగా దాన్ని కొదవబెట్టింది, ఇవంతా పాత స్టోరీలు మనం చాలాసార్లు చూసాం. సో ఇవంతా కోర్టులకు ఎక్కింది, ఈ ట్రిబ్యునల్లో ఉన్నాయి రకరకాలు. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 8,884 ఎకరాల లేపాక్షి భూములను చాలా సైలెంట్గా ఏం మాట్లాడకుండా చాలా చీప్గా కూట్నీళ్ళకు అంటారు మా రాయలసీమ భాషలో. కూట్నీళ్ళకు అంటే కారు చౌకగా ఎలా కొట్టేయాలంటే 8,844 ఏకర్స్ భూమిని కేవలం 500 కోట్లకు కొట్టేయాలని ట్రై చేస్తున్నాం అనమాట. కేవలం 500 కోట్లకు. సో ఇష్యూ ఏంటంటే మొత్తం 8,844 ఎకరాల భూములు 5,811 ఎకరాలు అసైన్ భూములు, మిగిలిన 3,032 ఎకరాలు ప్రభుత్వ భూములు. రాజశేఖర రెడ్డి గారు చాలా ఉదారంగా చాలా పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ సిటీ ఏర్పాటు చేస్తాను హిందూ శ్యాంప్రసాద్ రెడ్డికి ఇవ్వడం, ఆయన దాన్ని కుదవబెట్టాడు, ఆయన దాన్ని దివాలా తీయడం, ఆ తర్వాత ఈడీ ఆ భూముల్ని అటాచ్ చేయడం, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసులో A1గా A2గా మన విజయసాయి అట్లా ఉంటాడు ఇప్పుడు, ఆయన్ని ప్రవేశపెట్టడం, వాళ్ళిద్దరి మీద కేసు బుక్ చేయడం, ఆయన జైల్లో ఉండడం, బెయిల్ తీసుకొని రావడం, ఇదంతా జరిగాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కళ్ళు అట్లా మొత్తం రాష్ట్రం అంతా తిరిగాయి కదా, ఎక్కడ భూములు కనిపిస్తాయి, ఎక్కడ తీసుకుందామని. ఈ 8,844 ఎకరాల్లో 4,190 ఎకరాలు అనుకుంటాను మొత్తం అప్పట్లో హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి బ్యాంకుల్లో కుదవబెట్టి లోన్ తీసుకున్నాడు. దాదాపు 4,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఆ లోన్లో కట్టకపోతే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ ఎన్నికల సందర్భంగా కూటమి సభ్యులు తరపున విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై పోటీలో ఉన్న కార్పొరేట్ అభ్యర్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంశీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా ప్రజా పరిపాలన కావాలని కోరుతూ కూటమి ప్రభుత్వానికి అంగీకారం తెలిపారని, ఆ దిశగానే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పనిచేయాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంపై విసుగు చెందిన కారణంగా ప్రజలు ఊహించకుండా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్లు సాదిక్తో పాటుగా పలువురు పాల్గొన్నారు. అన్నగారు సైడ్ లాగా కొంచెం మేడం, కొంచెం ఫ్రెండ్ కండి మేడం, ఒకసారి రెండే ఒకసారి వచ్చి వెళ్ళిపోయింది మేడం, పర్లేదు. విజయని నాయకత్వం మరి అక్కడ నుంచి తీసే స్టాండ్ ఫిక్స్ చేసుకో, పాలన వెళ్ళిపోతాం మళ్ళీ. బ్లాక్ షర్ట్ నువ్వు కూడా లేదా బాబు, లేదా అక్కడ మిమ్మల్ని పండి ఇంటికి వెళ్ళిపోవాలి, అక్కడ ఉండకూడదు. చెప్పండి. రాష్ట్రం బాగుపడాలంటే విశాఖపట్నం జీఎంసీ కౌన్సిల్లో జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో 10కి 10 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని వైసీపీ సీనియర్ నేత డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ అన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసిన అనంతరం డిప్యూటీ మేయర్ సతీష్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 3 ఏళ్లు వైసీపీ నాయకులు స్టాండింగ్ కమిటీలోనికి 10కి 10 స్థానాలు గెలిచారని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆగండి ఒకసారి. భయపడి వాళ్ళందరికీ నమ్మకూడదు. కొల్లూరు రాజు ఉంది, ఓకే అని కొన్ని అయిపోతాయి.
అన్నగారు సైడ్ దగ్గర కొంచెం మేడం కొంచెం ఫ్రెండ్ రండి మేడం ఒకసారి రెండే ఒకసారి వచ్చి వెళ్ళిపోండి మేడం పర్లేదు. విజయని నాయకత్వం. బ్లాక్ షర్ట్ నువ్వు కూడా లేక బాబు లేదా అక్కడ రావచ్చు. అందరికీ నమస్కారం. గ్రేటర్ విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఓటింగ్ జరుగుతూ ఉంది. గత 3 పర్యాలు ఏ విధంగా గెలిచామో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ 10 మంది అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. మరి మీరు చూసారు ఉదయం నుంచి ఈ ప్రాంతంలో విశాఖ నగరంలో ప్రశాంతమైన నగరంలో మరి పోలీస్ కర్ఫ్యూ పెట్టి 144 సెక్షన్ పెట్టి ఇక్కడ షాపులు మూయించి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఎప్పుడు లేని విధంగా ప్రశాంతమైన విశాఖ నగరంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ నగర ప్రజలంటే ఎంతో మంచి అభిప్రాయం ఉంది. మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా జిల్లాల్లో కానీ ఈరోజు కూటమి సభ్యులు మిగతా కార్పొరేటర్స్ అందరినీ భయభ్రాంతులు చేసి క్యాంపులు పెట్టి కిడ్నాపులు చేసి ఓట్లు లోబర్చుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఏది ఏమైనా మెజార్టీ కార్పొరేటర్స్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా ఓట్ చేయడం జరిగింది. ఇప్పుడు 3-4 గంటలకి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. పూర్తి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలవబోతున్నారని తెలియజేస్తారు. అదే 1 గంట 2 గంటలు పోతే కౌంటింగ్ అవుతుంది కాబట్టి పూర్తి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మ్యాక్సిమం అంతమంది 45 మంది పైగా మా తరఫున ఓట్లు వేశారు. రాష్ట్రంలో జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ అమ్మ పేరుతో చెట్టు కార్యక్రమాలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ పేర్కొన్నారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన బీజేపీ ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఆవిష్కరణలో భాగంగానే రాష్ట్రంలో 25 పార్లమెంటు 175 అసెంబ్లీ స్థానాల్లో అమ్మ పేరుతో చెట్టు నాటే కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రధాని మోడీ పథకాలు ప్రజల వద్దకు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ పాలకులు కేంద్ర ప్రభుత్వ నిధులు మళ్లించి అభివృద్ధిని వెనక్కి నెట్టేశారు. గతంలో విశాఖలో డాక్టర్ సుధాకర్ను దోషిగా చూపించి చంపిన ఘనత మాజీ సీఎం జగన్దే అన్నారు. ఉద్యోగులకు ఒక హెచ్చరిక జారీ చేశారన్నారు. నెక్స్ట్ కుమార్ గారికి జిల్లా అధ్యక్షులు మన విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు రంజన్ మేపాటి ప్రకాష్ రెడ్డి గారికి మన కళ్యాణి గారు కడుపు వేస్తారు. అది నేను 10 గంటలకి అక్కడ ఉండాలి. అయితే అన్నగారు గంట గమనించాలి. అందుకు నేను అది కొంచెం జరుపుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారి ఆదేశాల మేరకు గౌరవుకున్న జగన్మోహన్ రెడ్డి యొక్క సర్కార్పై గత 5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు చేసింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ప్రతి ఒక్క గడపకు తీసుకెళ్లడం, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దాదాపు ఎస్సీల కోసం 1000 కోట్లు ఖర్చు పెడితే ఆ యొక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చేలకే ఈ నిధులన్నీ పక్కదారు మళ్లించి అనేక ఇబ్బందులకు గురి చేసి అభివృద్ధి అనేది పూర్తిగా వెనక్కి విధానాన్ని మేము ఎప్పటికప్పుడు. బెంగళూరు హౌరా రన్నింగ్ ట్రైన్లో కామందుడు రెచ్చిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు. తిరగబడిన యువతి
యువతి తోటి ప్రయాణికుల సాయంతో నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రైల్వే జీఆర్పీ డీఎస్పీ మోహన్ రావు వెల్లడించారు. మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు రైలు సామర్లకోట స్టేషన్ సమీపానికి చేరుకుంటుందని, ఆ సమయంలో అందరూ నిద్రిస్తూ ఉండగా ఓ వ్యక్తి యువతి దగ్గరకు మెల్లిగా వెళ్లాడని, చుట్టుపక్కల ఎవరూ మెలకువగా లేకపోవడంతో ఆమెను తాకడం మొదలుపెట్టాడన్నారు. లైంగిక దాడికి ప్రయత్నించే సమయంలో యువతి ఒక్కసారిగా అలర్ట్ అయింది. గట్టిగా కేకలు వేసి దుండగడిపై తిరగబడిందని, విద్యార్థిని అరుపులు విన్న తోటి ప్రయాణికులందరూ కూడా లేచారన్నారు. యువతి విషయాన్ని వారికి చెప్పగా అందరూ కలిసి కామాంధుడిని పట్టుకుని తెల్లవారుజామున 5 గంటలకు ట్రైన్ విశాఖపట్నం చేరుకోగా నిందితుడిని రైల్వే పోలీసులకు అప్పగించారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ వాళ్ళు పట్టుకుంటారు. విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత డిఎస్సి టెట్ కోర్సులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రముఖ కోచింగ్ నిపుణులు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 16,000 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుందన్నారు. డిఎస్సి రాసే ముందు ప్రతి ఒక్కరు కూడా టెట్ పరీక్షల్లో క్వాలిఫై అవ్వాలన్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో కలిగి ఉండాలని అన్నారు. టెట్లో ఎంపికయ్యేందుకు అవసరమైన శిక్షణ ఉచితంగా అందిస్తామన్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఇలాంటి అయింది, తల్లిదండ్రులు తీసి రోడ్డు మీద పాడి కన్స్ట్రక్షన్ చేశాను. ఇప్పుడు నేను కన్సర్న్ నేను ఎక్కడ చూసాను, మోర్ దాన్ 16,000 వేకెన్సీస్ మధ్యలో ఒక గ్యాప్ ఉంది. మొదటి అంశం ఏంటంటే డిఎస్సి సంబంధించి గత ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, మనకు తెలుసు. వాస్తవంగా శాసన మండలిలో ఇది 3వసారి ఎమ్మెల్సీగా ఉంటాం, 2 సార్లు టీచర్ ఎమ్మెల్సీ చేశా, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా. ప్రధానంగా మనం 2 పార్టీల్లో ఏ పార్టీకి చెందిన వాడిని కాదులే. మనం ప్రధానంగా నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వీళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడటమే మన ముఖ్యమైనది. దాంతోపాటు ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే శాసన మండలిలో మాట్లాడు. అందులో భాగంగా గత ప్రభుత్వం బొత్స సత్యనారాయణ గారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో హోరాహోరీగా దెబ్బలాడారు, నేను కూడా దెబ్బలాడాను. మీరు డిఎస్సి ఒకటి కూడా ఇవ్వలేదు, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షుల కేబినెట్ సమావేశం. భూ సర్వే రాళ్లపై జగన్ బొమ్మ తొలగింపునకు మంత్రుల కమిటీ ఆమోదం. వైఎస్ వివేక కేసును వేగంగా దర్యాప్తు చేయండి. హోంమంత్రి అనితను కలిసిన వివేక కుమార్తె సునీత. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలతో జగన్ భేటీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని పిలుపు.
రైళ్లలో గంజాయి అక్రమ నివారణకు పటిష్ట చర్యలు జీఆర్పీఎఫ్ డీఎస్పీ మోహన్ రావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్రి టీవీ న్యూస్.